హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏజీస్ టేస్టీ కిచెన్. ఇవాళ మనం మన కిచెన్లో ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని యూస్ చేస్తూ పంచదార కానీ బెల్లం కానీ ఇలాంటివి ఏమీ యూస్ చేయకుండా న్యాచురల్ స్వీట్నర్స్తో ఇలా మంచిగా హెల్దీగా ప్రోటీన్ లడ్డూస్ని చేయబోతున్నాము. ఈ లడ్డూస్ ఓన్లీ ప్రోటీన్ మాత్రమే కాదండి, కాల్షియం అండ్ ఐరన్ రిచ్ కూడా ఉంటుందన్నమాట. ఇందులో మనకి బాడీకి కావాల్సిన డైలీ న్యూట్రిషన్ అంతా ఒక 1 బైట్లో దాదాపుగా అందుతుంది. ముందుగా దీనికోసం ఒక మూకుడిని పెట్టుకోవాలి. ఇందులో ఒక కప్పు నువ్వులను యాడ్ చేస్తున్నాము. నేను ఇక్కడ నల్ల నువ్వులతో చేస్తున్నాను. నల్ల నువ్వులు అయితే ఇంకా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, ఐరన్ అండ్ కాల్షియం రిచ్ అనమాట. వీటిని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా డ్రై రోస్ట్ చేసుకుని తీసి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత మళ్ళీ అదే ప్యాన్లోని జస్ట్ హాఫ్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 10 పలుకులు బాదం పలుకులు, అలాగే ఒక 5 క్యాష్యూస్. వీటిని కూడా మంచిగా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ చేసుకుని పక్కకు తీసి పక్కన పెట్టేసేయాలి. వీటిని పక్కన పెట్టేసిన తర్వాత ఇందులో ఇంకా నెయ్యి ఉంది కదా, సో నెయ్యి ఏం యాడ్ చేయకుండానే ఇలా ఒక 4 డేట్స్ని రోస్ట్ చేసుకోవాలన్నమాట. జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది, జస్ట్ 1 మినిట్ చాలు. వీటన్నిటిని కూడా ఇలా మంచిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఒక బ్లెండర్లోకి తీసుకోవాలి. అండ్ మీరు డేట్స్ ఇక్కడ ఏంటంటే నేను సీడ్స్ తీసేసి యాడ్ చేశాను అనమాట. మీరు కూడా సీడ్స్ తీసేసి యాడ్ చేసుకోండి. సీడ్స్ ఉంటే మనకి బ్లెండ్ అవ్వదనమాట. ఓకే, ఇలా మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా యాడ్ చేసుకుని. ఇందులో ఓన్లీ నేను డేట్సే యూస్ చేస్తున్నానండి, వేరే ఎటువంటి షుగర్స్ కానీ లేకపోతే బెల్లం కానీ యూస్ చేయట్లేదు. చూసారా మంచిగా బ్లెండ్ అయింది కదా. యాక్చువల్లీ నువ్వుల్లో మనకి న్యాచురల్గానే ఆయిల్స్ ఉంటాయి కదా, ఆ ఆయిల్స్తోనే ఇలా మంచిగా బ్లెండ్ అవుతుంది, ఇంకా వేరే ఏం యాడ్ చేయక్కర్లేదు. అండ్ డేట్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇలా మంచిగా స్మూత్గా వస్తుందన్నమాట. చూసారా ఎంత స్మూత్గా, ఎంత లైక్ సాఫ్ట్గా వస్తుందన్నమాట ఇలా చేసుకుంటే. ఇది రోజుకొకటి తీసుకోవడం వల్ల మనకి స్కిన్కి కానీ హెయిర్ గ్రోత్కి కానీ అలా చాలా మంచిదండి. పిల్లలకి కూడా పెట్టచ్చు, పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంతేనండి, పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు చాలా క్విక్గా అయిపోతుంది, చాలా హెల్దీగా కూడా మనం చేసి ఇవ్వచ్చు మన చేతితో మనమే. ఇంతే, రెడీ అయిపోయింది మన హెల్దీ లడ్డు. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి గోంద లడ్డు అనమాట. మీరు గోంద లడ్డు చాలా చోట్ల చూసే ఉంటారు, చాలా స్టైల్స్లో ట్రై చేసి ఉంటారు. బట్ ఇలా ఎప్పుడైనా ట్రై చేశారేమో ఒకసారి నా కామెంట్స్లో తెలియచేయండి. ముందుగా మనం ఇందాక ఆల్రెడీ చేసుకున్నాం కదా ప్యాన్లోనే, అదే ప్యాన్లోనే నెయ్యి ఉండిపోయిందనమాట అలాగే కొంచెం. సో నేను అదే నేతిలో కొద్దిగా వేపుతున్నాను గోందని. ఒక చిన్న కప్పు గోంద అయితే సరిపోతుందండి. గోందని ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే ఇలా పాప్కార్న్ లాగా వస్తుందన్నమాట, క్రిస్పీ లాగా. లైక్ పాప్కార్న్ అంటే పాప్కార్న్ కాదు, క్రిస్పీగా అవుతుంది. ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసేయాలి ఈ గోందని. చూసారా ఎలా వచ్చాయో, క్రిస్టల్స్లా వచ్చాయి కదా. ఇప్పుడు ఇంకొక నెయ్యి ఇంకొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని మఖానాని యాడ్ చేసుకోవాలి. 1 కప్ మఖానా అయితే సరిపోతుంది. మఖానా కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి. సో దట్ ఓన్లీ మనం మఖానా అలాగే గోందుతో చేస్తున్నాము. పిల్లలు ఈజీగా తినరు కదా మఖానా కానీ, అంటే మఖానా ఇస్తే తింటారు, బట్ గోంద అంత ఈజీగా వాళ్ళు తినరు కదా. ఇలా అయితే మనకి ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కానీ న్యూట్రియంట్స్ అన్నీ బాగా అందుతాయి బాడీకి. చూసారా ఇలా డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు ఇలా క్రిస్పీగా అయితే సరిపోతుంది, తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇవి మఖానాను కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా. ఆ తర్వాత ఇదే ప్యాన్లో కొద్దిగా అవిసె గింజలు యాడ్ చేసుకోండి. జస్ట్ ఒక 2 స్పూన్స్ అవిసె గింజలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా చిటపటమంటాయి అనమాట. వేగితే మీకు అర్థం ఏంటంటే కొంచెం పేలినట్టుగా అవుతాయి అనమాట ప్యాన్లో. దెన్ మనకి రెడీ అయిపోయినట్టు అర్థం అనమాట. ఇలా కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది ఎంత వేగితే అంత మంచిదండి. ఈ అవిసె గింజల్ని పచ్చిగా తీసుకోకూడదు అంటారు. మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ బాగా అందుతాయి బాడీకి. అండ్ ఇప్పుడు 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ అలాగే 1 స్పూన్ పంకిన్ సీడ్స్ ఇందులోనే మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూసారా ఈ ప్రాసెస్ మొత్తంలో కూడా మనం ఓన్లీ 2 స్పూన్సే యాడ్ చేసాం నెయ్యిని, అంతకు మించి ఓవర్గా నెయ్యిని కూడా యాడ్ చేయని అవసరం లేదనమాట. ఇలా మంచిగా రోస్ట్ అవుతాయి. మనం ఎందుకండి నెయ్యిని అనవసరంగా ఓవర్గా తీసుకోకూడదు, నెయ్యి కూడా మంచిది కదా అని ఏదైనా సరే లిమిట్ దాటి తీసుకున్నాము అంటే అది మనకి హామ్ చేస్తుందన్నమాట. అంతేనండి, ఇది కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసేయాలన్నమాట. వీటన్నిటిని కూడా చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లో ఒక 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలండి. దీంట్లో 10 డేట్స్ని యాడ్ చేసుకోవాలి. డేట్స్ అన్నీ కూడా సీడ్స్ తీసేసి మంచిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ 1 మినిట్ రోస్ట్ చేస్తే సరిపోతుందండి. ఇది 1 మినిట్ 1 మినిట్ బిలోనే సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సీక్రెట్ ఏంటంటే ప్రతి ఇంగ్రీడియంట్ ఏదైనా సరే ఇక్కడ మనం యాడ్ చేస్తున్నవన్నీ కూడా ప్రతిదీ కూడా సిమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ బాగా ఎలివేట్ అవుతుంది. లేదు అంటే కొంచెం డ్రై రోస్ట్ అవుతాయి కానీ లోపల మాత్రం పచ్చి పచ్చిగానే అనిపిస్తుంది. సో ఇలా సిమ్లోనే పెట్టుకొని 1 మినిట్ ఇలా మంచిగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇది కూడా తీసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు చూడండి మన మఖానా అండ్ గోంద లడ్డుకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. వీటన్నిటిని కూడా బ్లెండర్లో యాడ్ చేసుకోవాలన్నమాట. అంతేనండి, సింపుల్. చూసారా ఎంత సింపుల్గా ఇంట్లోనే
మీకేంటంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిస్తే ఇలాంటి హెల్తీ లడ్డూస్‌ని మనం ఇంట్లోనే చేయొచ్చు. బయట మార్కెట్ నుంచి కొనకుండా. మన చేత్తో మనం చేసుకున్నంత హెల్తీగా బయట ఉంటుందని నేనైతే అనుకోను. అందుకనే మొత్తం అన్నీ కూడా ఇలా బ్లెండ్ చేసేసుకోవాలి డేట్స్‌తో సహా. అన్నీ కంప్లీట్‌గా బ్లెండ్ చేసుకుంటే ఇది మనం గోంద్ వేసాం కదా! గోంద్ అండ్ మఖానా కొంచెం పౌడర్ ఫార్మ్‌లో ఉంటుందనమాట. అంతకంటే ఏం లేదు. బట్ లడ్డూ చేయడానికి బానే వస్తుంది. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. ఇది మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదా! మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ. సో, అదే దీంట్లోనే కొద్దిగా వేసేస్తే ఆ ఉన్న నెయ్యి కూడా ఈ పౌడర్‌కి బాగా పడుతుందనమాట. కలిపేసుకొని లడ్డూలా చుట్టేసుకోవడమే. పాన్ చల్లారిపోతుంది. ఏం ప్రాబ్లమ్ లేదు. చాలా సేపు అయింది కదా! అంటే చల్లారిన తర్వాతే మిక్సీ చేయాలండి అన్నీ కూడా. అలా అప్పుడే వస్తాయి. చూసారా లడ్డూ ఫామ్‌లో వచ్చేస్తుంది ఈజీగా. అంటే కొంచెం జిగుట ఉంటుంది. అంటే మనం లైక్ ఆల్రెడీ డేట్స్ యాడ్ చేసాం కాబట్టి ఇలా మంచిగా ఫామ్‌లో వచ్చేస్తుంది లడ్డూ ఫామ్‌లో. నో నీడ్ టు వరీ. అంతేనండి. అన్నీ కూడా ఇలా లడ్డూస్‌లా చుట్టుకోవడమే. అంతేనండి. ప్రోటీన్ ప్యాక్డ్ అలాగే మంచి న్యూట్రియంట్స్ ఉండే లడ్డూస్‌ని ఇంట్లోనే ఇలా హెల్తీగా, ఈజీగా, టేస్టీగా రెడీ చేయొచ్చు. పిల్లలకి కూడా చాలా మంచిది. ఎందుకంటే నేచురల్ స్వీట్‌నెస్‌నే యూజ్ చేస్తున్నాము. ఎటువంటి ఏవి యూజ్ చేయట్లేదు. అండ్ పెద్దవాళ్ళకి కూడా పెట్టొచ్చు. ఈజీగా తినేస్తారు వాళ్ళు కూడా. చాలా మంచిది. అందరికీ చాలా మంచిది అనమాట ఇవి. అంతేనండి. మీకు నచ్చిందా ఈ లడ్డూస్ ప్రిపరేషన్? అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. చూసారా? మీరు కూడా ట్రై చేయాలనిపిస్తుందా? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.